తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటూ బీఆర్ఎస్ అధిష్టానానికి ఊహించని షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్కు దిగారు. నా దగ్గర ప్లాన్ ఉంది, తొందరపడకండి అంటూ కేసీఆర్ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారట. ఇప్పుడు ఇక ఆయన ప్లాన్ విషయానికి వస్తే బీజేపీకి దగ్గరై కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీని కాపాడుకోవడంతో పాటుగా కేసుల నుండి బయటపడాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మరి గులాబీ బాస్ బదులు ఏముందో తెలియాలంటే ఈసారి చూడండి. తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ చేసిన పనే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే కాంగ్రెస్ గూటికి చేరుతుంటే కేసీఆర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. పార్టీ నుంచి సీనియర్ నాయకులు క్రమంగా తప్పుకుంటుంటే ఇక లాభం లేదనుకుని స్వయంగా రంగంలోకి దిగారు గులాబీ బాస్. వెంటనే మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలను తన ఫామ్ హౌస్కు రప్పించుకున్నారు. వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, వారిలో భరోసా కల్పించేందుకు పార్టీని వీడొద్దంటూ, మంచి రోజులు వస్తాయంటూ ధైర్యం నూరిపోశారు. కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకు తన వద్ద ప్లాన్ ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ చెప్పారంటూ పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. ఘోర పరాజయం పాలైంది. దీంతో పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. పార్టీ నాయకుల్లో అభద్రతా భావం నెలకొంది. వెంటనే చోటామోటా నాయకుల నుంచి బడా నాయకులు ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ప్రారంభించారు. కేవలం నాయకులే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి క్యూ కడుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. నగరానికి చెందిన దానం నాగేంద్ర లాంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి వెంటనే బీఆర్ఎస్ను ఖాళీ చేస్తామని ప్రకటనలు కూడా గుప్పించారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటుందన్న వార్తలు వైరల్ కావడంతో పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నుంచి పార్టీని కాపాడుకోవడానికి ప్రస్తుతం కేసీఆర్ చేతల్లో ఉన్న ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమే కనిపిస్తోంది. నా దగ్గర ప్లాన్ ఉంది, తొందర పడకండి అంటూ ఎమ్మెల్యేలను ఆయన బుజ్జగించడం ప్రారంభించారు. ఇక ఆయన ప్లాన్ విషయానికొస్తే బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ నుంచి పొంచి ఉన్న ప్రమాదం నుంచి గట్టెక్కాలని చూస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతలా బీజేపీకి దగ్గరైతే ఒకటి తన పార్టీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రస్తుతం తనపై, తన కుటుంబంపై వస్తున్న కేసుల గురించి బయటపడాలని చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలంటే బీజేపీనే దిక్కు అనే స్థాయికి కేసీఆర్ వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్కు లోక్సభలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మిగిలింది రాజ్యసభ. రాజ్యసభలో 5 ఎంపీలున్నారు. వారిలో కె కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఉన్న 4 రాజ్యసభ ఎంపీల మద్దతుతో కేసీఆర్ బీజేపీతో బేరసారాలాడడానికి పనికొస్తుంది. ప్రస్తుతం లోక్సభలో మోదీ అటు జేడీయూ, ఇటు తెలుగుదేశం మద్దతు ప్రభుత్వాన్ని లాక్కురావాల్సిన పరిస్థితి. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. దీంతో బీజేపీ చిన్నాచితికా పార్టీలను మచ్చిక చేసుకుంటోంది. అలా బీఆర్ఎస్ మద్దతు బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఆ సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తరపున తన కూతురుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత, మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,
కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్కు ఊహించని షాక్ ఇచ్చారు. మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి తనదైన వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఇక ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ ఫిరాయింపులపై చర్చించినట్టు సమాచారం. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని అస్సలు పట్టించుకోవద్దని, కొందరు స్వార్థపరులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదంటూ వారికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇలాంటివెన్ని జరిగినా భయపడలేదని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు, ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగాయి. శాంతి భద్రతలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులను తరచూ కలుస్తానంటూ కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యేలకు అభయమిచ్చారు. మరి ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్పినట్లు పార్టీకి విధేయతగా ఉంటారా, లేక మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడుగుజాడల్లో నడుస్తారా అనేది కాలమే చెప్పాలి.